హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ సమ్మర్ స్పెషల్గా బనానాతో ఐస్ క్రీమ్ అయితే చూపించబోతున్నానండి. షుగర్ కానీ, బెల్లం కానీ, కండెన్స్డ్ మిల్క్ కానీ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని చల్లగా ఈ సమ్మర్లో అయితే మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసేయండి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా బనానా ఫ్లేవర్తో ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలనేంత టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం నేను బాగా మగ్గిన బనానాని తీసుకుంటున్నానండి. ఇప్పుడు పైన ఉన్న తొక్కు అంతా కూడా తీసేసి పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు పెద్ద బనానా అయినా తీసుకోవచ్చు. నేను యాలకి బనానా తీసుకుంటున్నానండి. ఇలా పీసెస్గా కట్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని క్లోజ్ చేసి ఒక 2-3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి గడ్డ కట్టనివ్వాలండి. 3 అవర్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. మనం చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 4 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తాన్ని కూడా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం గడ్డ కట్టించిన బనానాని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం హనీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. వీటిలో ఉండే స్వీట్నెస్ మనకి ఐస్ క్రీమ్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కోకో మిల్క్ని ఇందులో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని అందులో మనం తీసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసుకోవడానికి ఒక బటర్ షీట్ కానీ తీసుకొని ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసి ఫ్రీజర్లో 7 అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. చూసారుగా 7 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు చన్నీలో ముంచిన ఒక గరిటె తీసుకొని మన ఐస్ క్రీమ్ని చల్లగా సర్వ్ చేసుకొని పైన ఆల్మండ్స్తో కానీ మీ దగ్గర ఉన్న డ్రై నట్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.